ప్రభుత్వాన్ని నిలదీయడంలో బీజేపీ స్పీడ్ పెంచిందా? ప్రభుత్వాన్ని ఇటు సభలో అటు బయట ఎండగట్టడంలో బీజేపీ విఫలమైందని అధిష్టానం భావిస్తుందా? మొన్న బీసీ బిల్ సభలో ప్రవేశపెట్టినప్పుడు 10% ముస్లిం రిజర్వేషన్ అంశంపై క్లారిటీ తీసుకోవడంలో బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ మొట్టికాయలు వేసిందా? అందుకే దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి రైతుల కోసం పోరాటం చేయాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ తన పని విధానంలో స్పీడ్ పెంచినట్టుగా కనబడుతుంది. సభలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో వెనుకపడిపోయారని, బీసీ కులగణన బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 10% ముస్లింలను అందులో కలిపినప్పుడు ఈ అంశంపై క్లారిటీ తీసుకోకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్లుగా బిల్లును ఆమోదించడంపై హైకమాండ్ బీజేపీ నేతలపై సీరియస్ అయిందట. ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలు మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాక వాటిని కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ తెచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని రాజకీయ కుట్రకు తెరలేపిందని, దీన్ని కూడా తెలంగాణ బీజేపీ నేతలు విఫలం అవుతున్నారనే భావన అధిష్టానం దృష్టిలో ఉందట. ఒకవైపు ఎండలతో పంటలు ఎండిపోతే మరోవైపు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు అసెంబ్లీలోకి ఎండిపోయిన పంటల వరి మొక్కలను, మామిడి మొక్కజొన్నలను తెచ్చి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోయారు. కానీ మొదట్లోనే మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఇలాంటి వస్తువులను సభలోనికి తీసుకువెళ్లే అవకాశం లేదని చెప్పడంతో ఎమ్మెల్యేలకు మార్షల్స్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేము అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పట్ల నిరసన వ్యక్తం చేస్తుంటే మా దగ్గర బాంబులు ఉన్నట్లుగా మార్షల్స్ వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. స్పీకర్ మార్షల్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయాలన్నారు. సభలో ప్రభుత్వం తీరును ఎండగట్టాల్సిన నేతలు వాళ్ళు చేసే పనిని సమర్థిస్తున్నట్లు ఉందని, తెలంగాణ బీజేపీ నేతలపై హైకమాండ్ క్లాస్ తీసుకుందని వచ్చిన వార్తలు రుజువు చేసినట్లుగా ఉంది బీజేపీ నేతల తీరు. మొన్నటి వరకు సైలెంట్గా ఉండి నష్టపోయిన పంటల శాంపిల్స్ తీసుకొచ్చి నిరసన తెలపడం కొంత బీజేపీ నేతలు స్పీడ్ పెంచారని అంతా అనుకుంటున్నారు.